నేను హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడాలంటే చాలా 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 ధైర్యము మరియు ఎదిరించే స్తోమత, ఎదిరించే ధైర్యము, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగే మనస్తత్వం ఉన్న మహావీర వనిత తను. ఆ వీరవనిత యొక్క కథను తెలియని వారు లేరని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఈ సదస్సు ద్వారా తెలుసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రుద్రమదేవి, మరి సమ్మక్క సారక్క, తర్వాత మన చాకలి ఐలమ్మ, ఈ మహిళలు చాలా అతి వీరోచితంగా పోరాడి మన సొత్తును, మన సంపదను మనకు దక్కించడం జరిగింది. చాకలి ఐలమ్మ గురించి చెప్తే తను ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది. మరి చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవటము, 5 పిల్లలు, ఒక పాప, ఒక అమ్మాయి. తను అప్పటికే ఆ రోజులో ఉన్న దేశముఖులు, దొరలు తనని ఇబ్బంది పెట్టడం అనేది జరిగేది. ముఖ్యంగా వారి వృత్తి ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం. మనందరికీ తెలిసిన విషయమే. చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కోవటము, బట్టలు ఇస్త్రీ చేయటము, మరి దొరల ఇండ్లల్లో పనులు చేయటము, ఈ విధంగా ఉండేది. సరే, ఈ విధంగా చేస్తే నా పెద్ద కుటుంబము సరిపడటం లేదు, వాళ్లకు భోజనం పెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతో తనకు ఒక ఆలోచన వచ్చి ఎవరి భూమినైనా కౌలుకు తీసుకొని పనిచేద్దామని అని ఒక ఆలోచన వచ్చింది. అది 100 ఎకరాలు ఉన్న ఒక దొర దగ్గర, దొరసాని వాళ్ళ దగ్గర తను ఒక 70 ఎకరాలు 40 ఎకరాలు అట్లా కౌలుకు తీసుకొని దాన్ని సాగు చేయటము. ఆ కౌలుకి ఇచ్చిన భూమిలో కూడా అన్ని రాళ్ళు రప్పలు, అసలు పండే స్థాయి లేని భూమిని ఇచ్చారు. అయినప్పటికీ తను చాలా కష్టపడి, తను, తన భర్త, 5 పిల్లలు కష్టపడి దాన్ని సాగు చేయటం జరిగింది. అది ఆ ఇస్నూరు రామచంద్రారెడ్డి గారని అక్కడ ఉండే దేశముఖే, అరే ఇదేందబ్బా ఇంత అట్టడుగునుండే ఆమె ఈ పొలం చేయటం ఏంది, కౌలుకు తీసుకోవటం ఏంది అని ఇక ఆయనకు లోపల మెదడులో కొన్ని పురుగులు మెసిలినాయి. మెసిలి అప్పుడు ఏం చేసిండు, ఈమెకు ఎందుకు ఈ కౌలు అనేసి అక్కడున్న పటువారి ఓ శేషగిరిరావు అని ఆయనను ఎగదోయటం మొదలుపెట్టాడు. సరే, అతను ఏం చేసిండు, పటువారి అన్నప్పుడు ఆ రోజులలో అన్ని పటువార్లు దేశముఖుల చేతులలో ఉండేవన్నీ. అయినప్పటికీ తను ధైర్యంగా పనిచేస్తూ ఉండేది. పని చేస్తూ 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 ఉండగా ఒకసారి ఆమె మీదికి వ్యతిరేకంగా ఆమె పండించిన పొలాలకి వెళ్ళి వడ్లు తీసుకురండి అని, బస్తాల కొద్ది దోసుకొని రండి అని, మరి ఆమెను చిత్రహింసలు పెట్టడానికి పూనుకోవడం జరిగింది. అందులో శేషగిరిది పాత్ర మరియు ఆ దేశముఖ్ పాత్ర. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ వడ్లు తీసుకురావడానికి ఇంటికి వచ్చినప్పుడు, అరే నేను దున్నుకున్న నా పొలము, నా కష్టార్జితము నేను వానికేమనుకో ఎందుకు ఇవ్వాలని ఆ రోజుల్లోనే ఆమె అతి ధైర్యంగా మాట్లాడిన మహావీర వనిత. కాబట్టే మనకు తను ఒక ఐకాన్గా ఏర్పడింది. చాకలి ఐలమ్మ 100 సంవత్సరాల క్రితమైనప్పటికీ ఇప్పటికీ తనను మనము స్మరించుకుంటున్నామంటే తన లోపలున్న వీరత్వము, చైతన్యము, పట్టుదల మరియు ఎదిరించే స్థైర్యము, ధైర్యము. ఆ విధంగా మనము మహిళలు ఉన్నప్పుడు మనకు తోడుగా మన మగవాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు నేను అనేది. మహిళ దగ్గర ఉన్న శక్తి ఒక్కసారి చూపిస్తే, తను ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వస్తే కొంగు మెలేసి చెక్కిందంటే ఆమెకున్న శక్తి 5 పెరిగి వాళ్ళని ఎదిరించేది. సో ఆ విధంగా పోరాడిన మహావీర వనిత మన చాకలి ఐలమ్మ. అదే కాకుండా ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి తను ఎప్పుడైనా కానీ ఎట్లా పోరాడాలి అని తన పక్కనున్న వాళ్ళందరినీ సమకూర్చుకొని, అక్క రండి మీకు అన్యాయం అవుతుంది, మీకు అన్యాయం అవుతుందని ఒక 20 మందిని, 60 మందిని, 30 మందిని ఇట్లా తయారు చేసింది. ఆ రోజులలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగా ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను ఫుట్బాల్ ఆడినట్టు ఆడింది. ఇప్పుడు మన పేరులో ఫుట్బాల్, అప్పుడు అట్లా కాకుండా తన వీరత్వంతో
అసలు ఏ విధంగా పోరాడిందంటే అక్కడ చూడండి, రోకలి బండతో కొడితే తలకాయలు దెబ్బకు పగిలిపోతాయి. అంతేకాకుండా కారం చల్లటం ఈ విధంగా చేసింది. ఆ రోజులలో కారం ఉండే, ఇప్పుడు అన్ని స్ప్రేలు వచ్చినాయి, చల్లుతున్నారు. పిల్లలు కాలేజీలకు పోతుంటే ఎవరైనా ఏమన్నా అంటే మీరు చల్లుకోవచ్చు అని చెప్తున్నారు, చల్లొచ్చు కూడా. కాబట్టి ఆ వీరత్వాన్ని మీ లోపల పెంచుకోండి. మీ లోపల ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి, మాట్లాడండి చాకలేలమ్మ గురించి. మాకు కూడా